పసివాళ్లకు సైతం పట్టించే పాలు ప్రాణాలు తీశాయి. మహిళల్ని, వృద్ధుల్ని బలి తీసుకున్నాయి. పాలు తాగిన మరికొందరు మృత్యుతో పోరాటం చేస్తున్నారు. పాల కల్తీపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురంలో పాల వ్యాపారి గణేష్ ఇంటిని ఐజీ అశోక్ కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిషోర్ పరిశీలించారు. గణేష్ ఇంటిని, పాల కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఒక పాల క్యానులో కల్తీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. విచారణలో అన్ని నిజాలు తెలుస్తాయని ఐజీ అశోక్ స్పష్టం చేశారు. గురించి అనారోగ్యం జరిగిన విషయంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అన్ని చేస్తున్నారు. త్వరలో మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సోర్స్ లోనే, ఒక్క క్యాన్ లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. ప్రస్తుతానికి 4 చనిపోయారండి. మిగతా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన